నాగవాసుకి, నాగరాజు వాసుకి ఈ పేరుకు, ఈ సర్పరాజుకి హిందూ పురాణాల్లోనూ హిందూ పర్వదినాల్లోనూ కూడా విశేషమైన స్థానం ఉంది. నాగవాసుకి కథనం స్కాందపురాణం, పద్మపురాణంలోనూ, మహాభాగవత, మహాభారతంలో కూడా ప్రస్తావించబడినట్టు పెద్దలు చెప్తారు. క్షీరసాగర మథనంలో వాసుకి సర్పానిది పెద్ద పాత్రే. ఆ క్షీరసాగర మథనానికి, ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ప్రయాగ్రాజ్లోని వాసుకి ఆలయానికి కూడా ఒక సంబంధం ఉంది. ఆ సంబంధమేంటి? హిందూ ధర్మం మీద, ఆలయాల మీద దాడులు చేసి తన మూర్ఖత్వాన్ని, క్రూరత్వాన్ని బయటపెట్టుకున్న ఔరంగజేబుకు కళ్ళు మిరుమిట్లు కలిగించి పడగొట్టిన మహిమ నాగవాసుకిది. నిరంతరం శివుడి మెడలో అలంకరించబడి ఉండే సర్పహారం వాసుకి. త్రివేణి సంగమానికి ఉత్తరాన పవిత్ర గంగానది ఒడ్డున నాగవాసుకి పురాతన ఆలయం ఉంది. పవిత్రమైన కుంభమేళ, అర్ధకుంభమేళ, మాఘమేళ, నాగపంచమి సందర్భాల్లోనూ, శ్రావణమాసంలోనూ లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికొచ్చి నాగవాసుకిని దర్శించుకుంటారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగంలో స్నానం చేసి అక్కడే ఉన్న భీష్మ పితామహుడిని దర్శించి నాగవాసుకి ఆలయంలో ప్రార్థనలు చేస్తేనే ప్రయాగ్రాజ్ తీర్థయాత్ర పూర్తయినట్టుగా చెబుతారు. ఈ ఆలయానికి ఇంత విశిష్టత ఎందుకు? అసలు నాగరాజు వాసుకి ఇక్కడెందుకు కొలువు తీరాడు? పాతాళంలో ఉండే భోగవతి నది ఇక్కడ ఉందని చెబుతారు. అది నిజమేనా? ఈ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొఘలుల కాలంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం, హిందూ ఆలయాలను, హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం లాంటి విషయాల గురించి చరిత్ర చెబుతోంది. ఈ నాగవాసుకి ఆలయానికి సంబంధించి అలాంటి ప్రముఖమైన సంఘటన ఔరంగజేబ్తో ముడిపడి ఉంది. దాడులలో భాగంగా ఔరంగజేబ్ ప్రయాగ్రాజు మీదకు దాడికి వచ్చాడు. ప్రయాగ్రాజ్లో ఔరంగజేబు ముందు ఈ నాగవాసుకి ఆలయం మీదకే తన సైన్యాన్ని పంపించాడట. అయితే ఆ దాడిలో ఎంత ప్రయత్నించినా ఆలయాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ధ్వంసం చేయడం సైన్యానికి సాధ్యం కాలేదు. సైన్యం వెంటనే ఈ విషయాన్ని చక్రవర్తికి తెలిపారు. ఔరంగజేబ్ అహంకారంతో హుంకరిస్తూ ఎలాగైనా నాగవాసుకి ఆలయాన్ని పడగొట్టవలసిందే అన్న పట్టుదలతో ఆలయంలోకి వచ్చి నాగవాసుకి విగ్రహం మీదికి కత్తి విసిరాడు. ఆశ్చర్యంగా ఆ కత్తి అలా విగ్రహంలో చిక్కుపడి ఉండిపోవడమే కాకుండా విగ్రహం నుంచి మిరుమిట్లు గొలిపే దివ్య కాంతులు ప్రకాశించాయి. ఆ కాంతులకు అంతటి ఔరంగజేబ్ భయంతో వణికిపోతూ స్పృహ తప్పి పడిపోయాడని, ఇది స్వామి మహిమను తెలిపే ఒక సంఘటన అని చెప్తారు. ఇక నాగవాసుకి ఇక్కడ కొలువు తీరడం వెనుకున్న కథనం విషయానికి వస్తే, అమృతం సాధించడం కోసం దేవదానవులు మందరగిరిని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించి క్షీరసముద్రాన్ని మథించారు. ఆ మథనంలో పర్వతం రాపిడికి వాసుకి సర్పం శరీరానికి విపరీతమైన గాయాలయ్యాయి. మందర పర్వతం యొక్క పదునైన అంచుల కారణంగా వాసుకి భారీ శరీరమంతటా చిట్లిపోయింది. మంటతో బాధపడ్డాడు వాసుకి. ఆ బాధ నుంచి బయటపడేయమని శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు వాసుకి సర్పం. విష్ణువు వాసుకిని కరుణించి తీర్థరాజంగా పరిగణించబడే ప్రయాగ్రాజ్కు వెళ్లి అక్కడి గంగా, యమున, సరస్వతి నదీ సంగమంలో స్నానం చేసి తపస్సు చెయ్యమని చెప్పాడు. పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానం చేసి తన శరీర బాధల నుంచి వాసుకి ఉపశమనం పొందాడు. అలా ప్రయాగలోనే ఉండి తపస్సులో మునిగిపోయాడు వాసుకి. ఆ తపస్సులో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. తరువాత వాసుకి తన లోకమైన పాతాళలోకానికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. అయితే ప్రయాగలోనే ఉండి భక్తులను ఆశీర్వదిస్తూ ఉండమని ఋషులు, పెద్దలు వాసుకిని ప్రార్థించారు. దాంతో వాసుకి అక్కడే ఉండిపోయాడు. ప్రయాగ్రాజ్లోని దారాగంజ్ ప్రాంతంలో గంగానది ఒడ్డున ఉంది నాగవాసుకి ఆలయం. నాగవాసుకి మహిమను తెలుసుకున్న కాశీరాజు దివోదాసు తపస్సు చేసి నాగవాసుకిని మెప్పించి కాశీకి తీసుకువెళ్లాలి అనుకున్నాడు. దివోదాసు తపస్సుకు మెచ్చిన నాగవాసుకి దివోదాసు కోరిక ప్రకారం కాశీ వెళ్లడానికి సిద్ధపడుతుంటే ప్రయాగలోనే ఉండమని కోరారు దేవతలు. అయితే తాను అలా ఉండాలంటే ప్రయాగలో సంగమ స్నానం తర్వాత భక్తులు తప్పనిసరిగా తనను దర్శించుకోవాలని, శ్రావణమాసం పంచమి నాడు తనకు పూజలు చేయాలని కోరాడు వాసుకి. ఈ కోరికను దేవతలు అంగీకరించారు. వెంటనే దేవతలు అక్కడే ఆలయం నిర్మించి నాగవాసుకిని ప్రయాగ్రాజ్లోని సంగమ తీరంలో ప్రతిష్ఠించారు.
ద్వాదశ మాధవుల్లో ఒకరైన అసిమాధవుడు కూడా ఈ ఆలయంలోనే ఉండేవారట గతంలో. అయితే తరువాత అసిమాధవుడిని వేరొక కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక పాతాళంలో ఉండే భోగవతి నది కూడా ఇక్కడ ఉందని చెబుతారు. పూర్వం వాసుకి ఆలయానికి తూర్పున గంగా నది యొక్క పశ్చిమ భాగంలో భోగవతి నది ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం అది లుప్తమైపోయింది. భగీరథుని కోరిక మేరకు గంగానది భూమిపైకి అవతరించినప్పుడు శివుడి జట నుండి దూసుకొచ్చిన గంగా ప్రవాహం చాలా ఉధృతంగా ఉందట. ఆ వేగంతో ఉధృతంగా ప్రవహిస్తూ వచ్చిన గంగమ్మ తల్లి నేరుగా పాతాళానికి వెళ్ళిపోతుంటే నాగవాసుకి తన పడగతో పట్టి భోగవతి తీర్థాన్ని సృష్టించాడని చెబుతారు. వరదల సమయంలో గంగానది ఆలయ మెట్ల వరకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఘాట్లో స్నానం చేస్తే భోగవతి తీర్థంలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు భక్తులు. నాగపంచమి నాడు ఆలయంలో ప్రతి సంవత్సరం అతిపెద్ద ఉత్సవం జరుగుతుంది. నాగవాసుకుని దర్శించి వెండి నాగుల జంటను సమర్పిస్తే కాలసర్పదోషం నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ పంచమి నాడు మాత్రమే కాదు, ప్రతి నెల పంచమి నాడు నాగవాసుకి ప్రత్యేక పూజలు చేస్తారు స్థానికులు. ఈ ఆలయంలో కాలసర్పదోష నివారణ పూజలు, రుద్రాభిషేకం చేయిస్తే జీవితంలో అన్ని విధాలా శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ రుద్రాభిషేకం, మహాభిషేకం చేయిస్తే శారీరక మానసిక రుగ్మతలు సమసిపోతాయని నమ్ముతారు. ఇది కేవలం నాగవాసుకి ఆలయమే అని చెప్పినా ఆలయంలో నాగవాసుకితో పాటు శేషనాగుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో గణేశుడు, శివుడు, పార్వతీదేవి లాంటి దేవీ దేవతల విగ్రహాలతో పాటు శయనించి ఉన్న భీష్మ పితామహుని విగ్రహం కూడా మనం చూడొచ్చు. 10వ శతాబ్దానికి చెందిన ఆలయంగా చెప్పబడుతున్న ఈ ఆలయం తరువాతి కాలంలో, అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని మరాఠాలు పునర్నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. నాగవాసుకి ఆలయం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. వాసుకి సర్పరాజు, నాగలోకానికి రాజు. వాసుకి గురించి ప్రస్తావన హిందూ, బౌద్ధ పురాణాలలో కూడా కనబడుతుంది. కశ్యప ప్రజాపతి కద్రువుల కుమారుడు వాసుకి. నాగదేవత మానసాదేవి ఇతని సోదరి. వాసుకి సర్పం అష్టనాగులలో ఒకడు. అష్టనాగులు అంటే అనంతుడు, కుళికుడు, వాసుకి, శంఖపాలుడు, తక్షకుడు, పద్ముడు. నాగవాసుకి అంకితం చేయబడిన సర్పదేవాలయాలు మన దేశంలో కేరళ, హిమాచల్ ప్రదేశ్ లాంటి చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. మన దేశంలోనే కాదు, బాలి, ఇండోనేషియాలో, శ్రీలంక, కంబోడియా, థాయిలాండ్లలో కూడా సర్పదేవాలయాలు ఎక్కువగానే కనబడతాయి. ఒక సందర్భంలో అధర్మానికి, అన్యాయానికి పురుగొలిపిన తల్లి మాటను కాదన్నందుకు నాగుల తల్లి కద్రువ వారిని సర్పయాగంలో పడి మరణిస్తారని శపిస్తుంది. అప్పుడు కద్రువ సంతానంలో పెద్దవాడైన ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణుమూర్తికి పానుపుగా మారాడు. దాంతో ఆదిశేషునికి మృత్యు భయం లేకుండా పోయింది. ఇక రెండోవాడైన వాసుకి సర్పం మహాశివుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాసుకిని తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. మృత్యుంజయుడైన శివుని మెడలో హారంగా మారిన వాసుకి కూడా ఎలాంటి మృత్యువు లేకుండా పోయింది. ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో సర్పహారంగా దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కాబట్టే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణుడు అని కూడా పిలుస్తాం. ఇలా పౌరాణికంగా ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న వాసుకి తీర్థరాజమైన ప్రయాగ్రాజ్లో కొలువు తీరి ఉంది.